సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ బార్ అండ్ బి బార్ టూ వెక్టర్స్ ఇచ్చాడు, సి కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అండ్ ఏ బార్, ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అండ్ ఏ బార్ అంటే బి బార్ డాట్ ఏ బార్ బై, సో ఆన్ ఏ బార్ కాబట్టి మాడ్ ఏ బార్. సో ఆ ప్రొజెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ అన్నాడు. సో అంటే ఇక్కడ ఏ బార్ అనే రైట్ సైడ్ వెక్టార్ ఇచ్చాడు కాబట్టి ప్రొజెక్షన్ కూడా మీరు వెక్టారే తీసుకోవాలి. అంటే బి బార్ డాట్ ఏ బార్ బై మాడ్ ఏ బార్, ఇది జస్ట్ మ్యాగ్నిట్యూడ్. అదే వెక్టార్ అయితే ఇంకా డైరెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఏ బార్ బై మాడ్ ఏ బార్ అని రాస్తారు. ఈక్వల్ టు ఏ బార్ అన్నాడు, ఈక్వల్ టు ఏ బార్ అన్నాడు. సో ఈ రెండు వెక్టార్స్ ఈక్వల్ అయితే వాటి మ్యాగ్నిట్యూడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి, సో దీని మ్యాగ్నిట్యూడ్ ఏంటి? సో ఇది బై ఏ బార్ బై మాడ్ ఏ బార్ రాస్తే వెక్టార్, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? ఓన్లీ ఇదే. సో రెండు వెక్టార్స్ ఈక్వల్ అయితే వాటి మ్యాగ్నిట్యూడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి కాబట్టి బి బార్ డాట్ ఏ బార్ బై మాడ్ ఏ బార్. నెక్స్ట్ రైట్ సైడ్ ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ ఏంటి? మాడ్ ఆఫ్ ఏ బార్. లేదు అంటే ఏ బార్ క్యాన్సిల్ చేసినా కూడా మీకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ మాడ్ ఏ బార్ అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే బి బార్ డాట్ ఏ బార్ సో ఈక్వల్ టు ఏ బార్ మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ ఏ బార్ అంటే మాడ్ ఏ బార్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు బి బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ స్క్వేర్. ఇప్పుడు బి బార్ డాట్ ఏ బార్ కనుకోండి, సో బికి డాట్ ఏకి డాట్ పెట్ చేస్తే సో ప్రోడక్ట్ ఆఫ్ ద ఐ కోఎఫిషియెంట్స్ ఏంటి? b1 ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది j కోఎఫిషియెంట్స్ b2 ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది k కోఎఫిషియెంట్ రూట్ 2 ఇంటూ రూట్ 2 ఈస్ 2. సో నెక్స్ట్ మాడ్ ఆఫ్ ఏ అంటే ఏంటి? రూట్ ఆఫ్, సో 1 ప్లస్ రూట్ 2 స్క్వేర్ 2, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో b1 ప్లస్ b2 ప్లస్ 2 ఈక్వల్ టు 4 అయితే అప్పుడు b1 ప్లస్ b2 ఈక్వల్ టు ఏమొస్తుంది? 2 వస్తుంది. b1 ప్లస్ b2 ఈక్వల్ టు 2. సో వన్ ఆఫ్ ది రిలేషన్ వచ్చింది b1 b2లో. ఇక్కడ అడుగుతుంది ఏంటంటే మాడ్ ఆఫ్ బి బార్ అంటే సో b1 b2 వాల్యూస్ కనుక్కుంటే చాలు. సో ఒక రిలేషన్ వచ్చింది, ఇంకొక రిలేషన్ కావాలి, ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు సి బార్ అన్నాడు కాబట్టి సో టూ వెక్టార్స్ పర్పెండిక్యులర్ అయితే వాటి డాట్ పెట్టి 0 అవుతుంది. సో ఫస్ట్ ఏం చేస్తారు? ఏ బార్ బి బార్ రెండింటిని యాడ్ చేయండి, వచ్చిన రిజల్ట్ని సి తోటి డాట్ పెట్ చేస్తే అప్పుడు ఈ కండిషన్ వచ్చేస్తుంది. వచ్చిన రిజల్ట్ తోటి డాట్ పెట్ చేస్తే ఈ కండిషన్ వస్తుంది. సో వి గెట్ వన్ మోర్ రిలేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ b1 అండ్ b2. సో ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2 రెండు సాల్వ్ చేస్తే b1 b2 వాల్యూస్ వస్తాయి. అప్పుడు బి బార్ అనే వెక్టర్ క్లియర్గా వచ్చేస్తుంది. అప్పుడు మాడ్ ఆఫ్ బి బార్ అనేది కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఏ బార్ అనే వెక్టర్ ఇచ్చాడు. ఇక్కడ a1 ai ఇది a1 కాదు, ai గ్రేటర్ దాన్ 0, ai గ్రేటర్ దాన్ 0, i ఈక్వల్ టు 1 2 3 అంటే i వాల్యూ 1 రాస్తే a1, i వాల్యూ 2 రాస్తే a2, i వాల్యూ 3 రాస్తే a3. సో a1 a2 a3 అన్నీ కూడా పాజిటివ్ అని అన్నాడు. సో a1 a2 a3 అన్నీ కూడా పాజిటివ్ అన్నాడు. సో నెక్స్ట్ ఏ బార్ అనే వెక్టర్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్, x యాక్సిస్ y యాక్సిస్ z యాక్సిస్ తోటి ఈక్వల్ యాంగిల్ చేస్తుంది. ఒక లైన్ అనేది x యాక్సిస్ తోటి ఆల్ఫా, y యాక్సిస్ తోటి బీటా, z యాక్సిస్ తో గామా అయితే ఆ లైను డీసీస్ ఏమవుతాయి అంటే కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా అవుతుంది. సో ఆల్ఫా బీటా గామా మేక్స్ యాంగిల్స్ విత్ x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ అయితే కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా డీసీస్ ఆఫ్ ది లైన్ అవుతుంది. బట్ ఇక్కడ ఆల్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఆల్ఫా బీటా గామా అన్ని ఈక్వలే కాబట్టి x యాక్సిస్ తోటి ఆల్ఫానే, y యాక్సిస్ తో కూడా ఆల్ఫానే, జెడ్ యాక్సిస్తో కూడా ఆల్ఫానే కాబట్టి డీసీస్ ఏమవుతాయంటే కాస్ ఆల్ఫా, సెకండ్ వన్ బీటా అన్నా కూడా ఆల్ఫానే కాబట్టి కాస్ ఆల్ఫా, జనరల్గా అయితే కాస్ బీటా రాస్తాం. సో ఇది కూడా గామా కూడా సేమ్ ఆల్ఫానే, ఆల్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి జనరల్గా కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా అని రాస్తాం. సో ఇక్కడ ఆల్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి కాస్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా. సో ఇవేంటి? ఆ లైన్ డీసీస్ అవుతాయి. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డీసీస్ మీకు తెలుసు. సో 1 అంటే x యాక్సిస్ తోటి ఆల్ఫా, y యాక్సిస్ తోటి బీటా, z యాక్సిస్ తో గామా అయితే డీసీస్ ఏంటి? కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా. సో ఇటు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఏమవుతుంది? మీకు 1 అవుతుంది. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా డీసీస్ కాబట్టి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1 అయితే సో 3 కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1, కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1/3. అప్పుడు కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/√3 అవుతుంది. సో ప్రతి వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 1/√3 అప్పుడు ఏమొస్తుంది? ప్లస్ డీసీస్ ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ 1/√3. కానీ ఇక్కడ పాజిటివ్ అన్నాడు కాబట్టి మనం పాజిటివే తీసుకుంటున్నాం. ఇక్కడ a1 a2 a3 అన్నీ కూడా పాజిటివ్ అన్నాడు కాబట్టి సో లైన్ డీసీస్ ఏంటంటే 1/√3 1/√3 1/√3 1/√3 ఇవి డీసీస్.
ఒకవేళ ఐజేకేఎల్ రాస్తే అది యూనిట్ వెక్టార్ అవుతుంది. ఐజేకేఎల్ రాస్తే యూనిట్ వెక్టార్ అవుతుంది. ఐజేకేఎల్ రాకపోతే డీసీస్ అంటాం. సో ఇక్కడ ఐజేకేఎల్ రాస్తే యూనిట్ వెక్టార్, కానీ ఇక్కడ యూనిట్ వెక్టార్ అని ఏమీ అనలేదు. దాని మ్యాగ్నిట్యూడ్ ఎంతో తెలియదు కాబట్టి ఇంటూ ల్యాండా రాస్తాం. ఇంటూ ల్యాండా రాస్తే దాని మ్యాగ్నిట్యూడ్ ఏంటో తెలియదు కాబట్టి ల్యాండా అనుకుంటే అప్పుడు 1/√3 1/√3 1/√3కి ప్రపోర్షన్ ఉన్నాయి కాబట్టి ఇవి డిఆర్స్ అవుతాయి. అదే మనం ఐజేకేఎల్ రాస్తే అప్పుడు వెక్టార్ అవుతుంది. ఐజేకేఎల్ రాస్తే అది వెక్టార్ అవుతుంది. ఒకవేళ ల్యాండా రాయకపోతేనేమో అది ఏమవుతుంది, ల్యాండా రాయితే 1/√3 1/√3 1/√3 సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అయింది కాబట్టి డీసీస్ అవుతాయి. ఐజేకేఎల్ రాస్తే యూనిట్ వెక్టార్ అవుతుంది. సో సమ్ కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే అది వెక్టార్ వస్తుంది. దాని మ్యాగ్నిట్యూడ్ ఏంటో తెలియదు కాబట్టి ల్యాండా అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏ బార్ అనే వెక్టార్ ఏమొస్తుంది, సో అన్నిట్లో ల్యాండా పక్క తీసేసుకుంటే 1/√3i 1/√3j ప్లస్ 1/√3k. సో ల్యాండా 1/√3 కామ్ తీసేస్తే ఇది వచ్చేస్తుంది. సో ఏ బార్ వచ్చేసింది. సో మనకి ల్యాండా వాల్యూ కనుక్కుంటే ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఏ బార్ అనే వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ తెలియదు. సో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఏమి ఇచ్చాడు, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ దిస్ వన్. సో దీని మీద ప్రొజెక్షన్, దీన్ని యూ బార్ అనుకోండి. అప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ యూ బార్ అంటే ఏంటి, ఏ బార్ డాట్ యూ బార్ బై మోడ్ ఆఫ్ యూ బార్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, ప్రొజెక్షన్ 7 ఇచ్చాడు. సో ఏకి దీనికి డాట్ ప్రొడక్ట్ చేసేస్తాం. సో ఏకి దీని యూ బార్ అనుకున్నాం. సో ఏకి బీకి డాట్ ప్రొడక్ట్ బై మోడ్ ఆఫ్ యూ బార్. సో మోడ్ ఆఫ్ యూ బార్ అంటే రూట్ ఆఫ్, సో యూ బార్ తెలుసు ఎంత, రూట్ ఆఫ్ 9 + 16. సో రూట్ ఆఫ్ 25 అంటే ఎంత 5 ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు. నెక్స్ట్ ఈ డాట్ ప్రొడక్ట్ చేసేసేయండి, సింప్లిఫై చేసేయండి. సో మీకు ఇక్కడ ఇది డాట్ ప్రొడక్ట్ చేస్తే 7 వచ్చేస్తుంది, 7 7 క్యాన్సిల్. సో ల్యాండా ఈక్వల్ టు 5√3 వస్తుంది. సో ల్యాండా ఈక్వల్ టు 5√3 వచ్చేస్తే అప్పుడు మీకు మ్యాగ్నిట్యూడ్ తెలుసు. అప్పుడు ఎగ్జాక్ట్గా ల్యాండా వాల్యూ 5√3 అంటే సో √3 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏ బార్ అనే వెక్టార్ ఏమొస్తుంది, సో 5 కామ్ తీసేస్తే i + j + k అవుతుంది. i + j + k. సో ఇప్పుడు వెక్టార్ ఏ వచ్చేసింది. సో వెక్టార్ ఏ బార్ ఇది వెక్టార్ ఏ బార్ వచ్చింది. సో ఇంకా మనకు కావాల్సింది ఏ బారు బి బారు ఎక్స్ యాక్సిస్ ఆర్ కోప్లానర్ అన్నాడు. ఏ బార్ బి బార్ అండ్ ఎక్స్ యాక్సిస్ కోప్లానర్ అన్నాడు. సో ఎక్స్ యాక్సిస్ మీద ఒక యూనిట్ వెక్టార్ తీసుకుంటే ఏ బారు బి బారు అండ్ ఎక్స్ యాక్సిస్ మీద యూనిట్ వెక్టార్ తీసుకున్నాం కంఫర్టబుల్ ఉండడానికి. ఐ అనేది వెక్టార్ ఎలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ బట్ యూనిట్ వెక్టార్ తీసుకున్నాం. ఇవేంటి, కోప్లానర్ అన్నాడు. సో 3 వెక్టార్స్ కోప్లానర్ అయితే అందులో వన్ ఆఫ్ ది వెక్టార్ని ఏం రాయొచ్చు అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ 2 అని రాయొచ్చు. వన్ ఆఫ్ ది వెక్టార్ని 3 వెక్టార్స్ కోప్లానర్ అయితే సపోజ్ ఏ బార్ బి బార్ సి బార్ కోప్లానర్ అయితే అందులో మీ ఇష్టం వచ్చిన వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ 2 అంటే x1 b బార్ ప్లస్ x2 c బార్. సో ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ బీలో రాస్తాం, లేదంటే బీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏసీలో రాస్తాం, లేదంటే సిని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీలో రాస్తాం. 3 వెక్టార్స్ కోప్లానర్ అయితే అందులో వన్ ఆఫ్ ది వెక్టార్ వి కెన్ రిప్రజెంట్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ 2. అలాగే ఇక్కడ కూడా ఏ బారు బి బారు ఐ ఈ 3 కోప్లానర్ కాబట్టి ఇందులో వన్ ఆఫ్ ది వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ 2 అని రాయొచ్చు. మరి ఏది తీసుకుందాము అంటే మనకు ఆల్రెడీ ఏ బార్ అనే వెక్టార్ తెలుసు, ఐ కూడా తెలుసు. ఇక్కడ అన్నోన్ బి బార్ కాబట్టి బి బార్నే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటి ఏ అండ్ అదర్ 2 రాయొచ్చు కదా. ఈ రెండింటి కాంబినేషన్లో రాస్తున్నాం అంటే ల్యాండా ఏ బార్ ప్లస్ సో బి బార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ 2. సో ఆల్ఫా ఏ బార్ ప్లస్ బీటా ఇంటూ ఐ బార్. సో బి బార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ అండ్ ఐ రాశాం. ఎందుకు, కోప్లానర్ కాబట్టి. సో అందులో వన్ ఆఫ్ ది వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ 2 రాయొచ్చు. సో బి బార్ని ఏ బార్ ఐ బార్లు ఎందుకు రాశాం అంటే ఏ బార్ తెలుసు ఐ బార్ తెలుసు కాబట్టి సో బి బార్ని అందులో రాశాం. ఇప్పుడు బి బార్ అనేది రఫ్గా తెలుస్తుంది. సో ఏ బార్ అంటే సో 5 ఏ బార్ అంటే ఎంత 5 ఇంటూ ఐ + j + k నెక్స్ట్ బీటా ఐ. సో ఇప్పుడు మనకు ఆల్ఫా అండ్ బీటా కనుక్కుంటే ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది, బి బార్ వస్తుంది. బి బార్ అనే వెక్టార్ కావాలంటే ఇందులో అన్నోన్స్ ఏంటి, ఆల్ఫా అండ్ బీటా కాబట్టి ఆల్ఫా అండ్ బీటా వాల్యూలు కావాలి. మరి ఆల్ఫా అండ్ బీటా వాల్యూలు కావాలంటే ఎలా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా అంటే సో బి బార్ ఈజ్ ద వెక్టార్ ఈజ్ ఆబ్టైన్డ్ బై రొటేటింగ్ ఏ బార్ విత్ 90 degrees. ఏ బార్ని 90 degrees రొటేట్ చేస్తే బి బార్ వస్తుంది. అంటే అప్పుడు ఏకి బీకి మధ్యలో యాంగిల్ ఎంత
ఏ అని బార్ అనే వెక్టార్ని 90 degrees రొటేట్ చేస్తే బి బార్ వస్తుందంటే అప్పుడు ఏకి బికి మధ్యలో యాంగిల్ అంతా 90 degrees. మరి ఏ అండ్ బిఆర్ 90 degrees కాబట్టి అప్పుడు ఏ అండ్ బిఆర్ పర్పెండిక్యులర్ అయితే వాటి డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది 0 అవుతుంది. సో ఇప్పుడు బి బార్ తెలుసు రఫ్గా, అంటే అందులో అన్నోన్స్ ఉన్నాయి ఆల్ఫా అండ్ బీటా. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఏ బార్ తెలుసు. సో రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేసి 0కి ఈక్వేట్ చేయండి. సో ఇక్కడ ఐ కోఎఫిషియంట్ సపరేట్ చేసేసేయండి. సో ఐ కోఎఫిషియంట్ సపరేట్ చేసేస్తే ఫస్ట్ ఏంటి ఐ కోఎఫిషియంట్ 5 ఆల్ఫా ప్లస్ ఇందులో ఐ కోఎఫిషియంట్ బీటా ఐ ప్లస్ నెక్స్ట్ జే కోఎఫిషియంట్ 5 ఆల్ఫా జే ప్లస్ కే కోఎఫిషియంట్ 5 ఆల్ఫా కే. సో ఇదేంటి బి బార్. సో ఈ బి బార్కిను ఏ బార్కి డాట్ ప్రోడక్ట్ చేసేస్తే సో ఈ వెక్టార్కి దీనికి డాట్ ప్రోడక్ట్ 2 వెక్టార్స్కి డాట్ ప్రోడక్ట్ మీకు తెలుసు. సో డాట్ ప్రోడక్ట్ చేస్తే ఈ కండిషన్ వస్తుంది. సో బోత్ సైడ్స్ 5 కామన్ వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఇది వస్తుంది. సో ఇప్పుడు ఆల్ఫా బీటాలో రిలేషన్ వస్తుంది, అంటే బీటా ఈక్వల్ టు అంతా 15 ఆల్ఫా రైట్ సైడ్ వెళ్ళిపోతే -15 ఆల్ఫా అవుతుంది. సో ఇప్పుడు బీటా బదులు -15 ఆల్ఫా రాసేసేయండి. అప్పుడు మీకు 2 అన్నోన్స్ ఒక అన్నోన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ బీటా ప్లేస్లో మనం ఏం రాస్తాం -15 ఆల్ఫా రాస్తాం. సో -15 ఆల్ఫా. సో ఇక్కడ -15 ఆల్ఫా ప్లస్ 5 ఆల్ఫా అంటే ఎంత అప్పుడు -10 ఆల్ఫా. సో -10 ఆల్ఫా. సో 5 ఆల్ఫా కామన్ వస్తుంది ఇక్కడ మూడిట్లో 5 ఆల్ఫా కామన్. సో 5 ఆల్ఫా కామన్ ఇస్తే -2i. సో 5 ఆల్ఫా కామన్ ఇస్తే జే నెక్స్ట్ కే. సో ఇప్పుడు బి బార్ వచ్చింది. ఇంతకుముందు 2 అన్నోన్స్ ఉంటే ఇప్పుడు ఓన్లీ ఒక అన్నోన్ ఉంది. ఇంతకుముందు బి బార్లో ఈ ఆల్ఫా అండ్ బీటా 2 అన్నోన్స్ ఉన్నాయి, ఇప్పుడు సింగిల్ అన్నోన్లో కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ కనుక్కుంటే మనకి ఎగ్జాక్ట్గా బి బార్ అనే వెక్టార్ వస్తుంది. మరి ఆల్ఫా వాల్యూ కావాలంటే ఇంకేమైనా కండిషన్ ఇచ్చాడా అంటే ఏమి ఇవ్వలేదు, ఇంక వేరే కండిషన్ ఇవ్వలేదు. ఇక్కడ కనుక్కోమంది ఏంటి ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అండ్ ఏ బార్ అన్నాడు. సేమ్ ఇవ్వలేదు కానీ సో ఇక్కడ డీప్గా ఆలోచిస్తే ఇచ్చినట్టు. ఎందుకంటే ఇక్కడ బి బార్ అనే వెక్టార్ ఎలా వచ్చింది, ఏ బార్ని రొటేట్ చేస్తే వచ్చింది. ఏ బార్ని రొటేట్ 90 degrees చేస్తే బి బార్ అనే వెక్టార్ వచ్చింది. సో ఒక వెక్టార్ని రొటేట్ చేస్తే దాని వెక్టార్ చేంజ్ అవుతుంది కానీ మ్యాగ్నిట్యూడ్ ఏమి చేంజ్ అవ్వదు. సో ఒక లైన్ ఏ బార్ అనే ఒక వెక్టార్ ఉంది, ఈ ఏ బార్ అనే వెక్టార్ని 90 degrees రొటేట్ చేస్తే బి బార్ వచ్చింది. రొటేట్ చేయడం వల్ల లైన్ లెంత్ ఏమి మారదు కాబట్టి మోడ్ ఆఫ్ బి బార్ ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ బార్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ తెలుసు, ఏ అనే వెక్టార్ తెలుసు. సో దాని మ్యాగ్నిట్యూడ్ 5√3 కాబట్టి మోడ్ ఆఫ్ బి బార్ రెండు ఈక్వల్ కాబట్టి మోడ్ ఆఫ్ బి బార్ కూడా 5√3 అవుతుంది. సో ఇప్పుడు మోడ్ ఆఫ్ బి బార్ ఈక్వల్ టు దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోండి, దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కొని 5√3కి ఈక్వేట్ చేస్తే అప్పుడు మీకు ఆల్ఫా వాల్యూ వస్తుంది. సో ఆల్ఫా వాల్యూ వచ్చేసిందంటే అప్పుడు ఎగ్జాక్ట్గా ఆల్ఫా వాల్యూ ఇక్కడ రాసేస్తే అప్పుడు బి బార్ అనే వెక్టార్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ దిస్ వెక్టార్ అన్నాడు. సో దీని వి అనుకుంటే సో ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ వి బార్ అంటే ఏంటి బి బార్ డాట్ వి బార్ బై మోడ్ ఆఫ్ వి బార్. సో చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. జస్ట్ ప్రొజెక్షన్ అంటే తెలుసు. సో బి బార్ ప్రొజెక్షన్ ఆన్ వి బార్ అంటే బి బార్ డాట్ వి బార్ బై ఆన్ వి బార్ అంటే మోడ్ ఆఫ్ వి బార్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. So next question, a bar, b bar, c bar 3 given vectors and v bar is the vector in the plane of a and b అన్నాడు. సో v bar అనేది in the plane of a and b అంటే అప్పుడు v bar అనేది వెక్టార్ in the plane of a and b అంటే అప్పుడు ఏం రాయొచ్చు కోప్లానర్ కదా. సో v bar అనేది ఎక్కడ ఉంటుంది ab ప్లేన్ మీదనే ఉంటుంది. ab ప్లేన్ మీదనే v bar ఉంటుందంటే సో మూడు కూడా ఒకే ప్లేన్ మీద ఉంటాయి. సో మూడు కూడా ఒకే ప్లేన్ మీద ఉన్నప్పుడు వాటిని ఏమంటాం కోప్లానర్ అంటాం. సో 3 వెక్టార్స్ కోప్లానర్ అయితే అందులో వన్ ఆఫ్ ది వెక్టార్ నేమ్ రాయొచ్చు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ 2 అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ వి బార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ అండ్ బి లాంబ్డా ఏ బార్ ప్లస్ మ్యూ బి బార్ అని రాసేసాం. సో అప్పుడు వి బార్ అనేది రఫ్గా వచ్చింది. ఇందులో లాంబ్డా అండ్ మ్యూ కనుక్కుంటే మనకి అప్పుడు ఎగ్జాక్ట్గా వి బార్ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే వి బార్ ప్రొజెక్షన్ ఆన్ సి బార్. మీకు మళ్ళీ ఒకసారి పాయింట్ చూడండి. సో లెట్ వి బార్ ఇస్ ద వెక్టార్ ఇన్ ది ప్లేన్ ఆఫ్ ఏ అండ్ బి. వి బార్ అనేది ఏ అండ్ బి ప్లేన్ మీద ఉంటుందన్నాడు. అండ్ హూజ్ ప్రొజెక్షన్ ఆన్ సి అంటే వి బార్ ప్రొజెక్షన్ ఆన్ సి బార్, ప్రొజెక్షన్ ఆఫ్ వి బార్ ఆన్ సి బార్ ఈస్ 2/√3 ఇచ్చాడు. 2/√3 ఇచ్చాడు. సో కాబట్టి ఇది
సో v డాట్ c బై మాడ్ c బై 2/√3. సో ఇప్పుడు vకి cకి డాట్ రేట్. సో ఇక్కడ v బార్ ఆల్రెడీ తెలుసు కాబట్టి vని c తోటి డాట్ రేట్ చేస్తే సో v డాట్ c ఈక్వల్ టు సో రైట్ సైడ్ కూడా c తో డాట్ రేట్ చేస్తే సో లాంబ్డా ఇంటూ a డాట్ c. సో c తోటి డాట్ రేట్ చేస్తాం a డాట్ c ప్లస్ మ్యూ ఇంటూ b డాట్ c వస్తుంది. సో అప్పుడు ab వెక్టార్స్ తెలుసు, c కూడా వెక్టార్ తెలుసు, అప్పుడు a డాట్ c కనుక్కోవచ్చు. సో a డాట్ c కనుక్కోండి, ఏకి cకి డాట్ రేట్ చేస్తే a డాట్ c వచ్చేస్తుంది, అలాగే బీకి సికి డాట్ రేట్ చేస్తే బీసీ కూడా వచ్చేస్తుంది. సో అప్పుడు ఏ డాట్ సి అనేది 2 వస్తుంది చూసుకోండి. సో ఏ డాట్ సి వాల్యూ ఇక్కడ రాసేస్తే అప్పుడు మీకు ఏ డాట్ సి 2 వస్తుంది అనుకుంటా, బి డాట్ సి వాల్యూ 6 చూసుకోండి ఒకసారి. సో జస్ట్ ఏ డాట్ సి బి డాట్ సి కనుక్కుంటారు, అటు వాల్యూస్ ఇక్కడ రాసేస్తే అప్పుడు మీకు లాంబ్డా అండ్ మ్యూలో ఒక రిలేషన్ వస్తుంది. సో బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో ఇది వస్తుంది. ఇంకా అంటే ఇక్కడ మనకి 2 అన్నోన్స్ స్టిల్ 2 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇన్ఫర్మేషన్ వి అని డాట్ జే ఈక్వల్ టు 7 ఇచ్చాడు. అంటే విని జే తోటి డాట్ రేట్ చేస్తే వి అంటే ఇదే కదా, సో నీ జేతో డాట్ రేట్ చేస్తే ఏమొస్తుంది 7 వస్తుంది. సో విని జేతో డాట్ రేట్ చేస్తే వి డాట్ జే, సో వి డాట్ జే ఈక్వల్ టు సో లాంబ్డా ఇంటూ ఏ డాట్ జే ప్లస్ మ్యూ ఇంటూ సో జే తోటి డాట్ రేట్ చేస్తున్నాం బోత్ సైడ్స్, సో మ్యూ ఇంటూ బి డాట్ జే. సో ఏ డాట్ జే కనుకోండి, ఏ డాట్ జే. సో ఏ డాట్ జే అంటే సో ఏ వెక్టార్ తెలుసు ఐ ప్లస్ జే ప్లస్ 2k. సో దీన్ని ఏం చేస్తున్నాం, జే తోటి డాట్ రేట్ చేస్తున్నాం. జేతో డాట్ రేట్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ది ఐ కోఎఫిషియంట్స్ ఇందులో 1 ఉంది, అందులో ఐ కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0. ప్రొడక్ట్ ఆఫ్ ది జే కోఎఫిషియంట్స్ ఇక్కడ 1 అక్కడ 1. ప్రొడక్ట్ ఆఫ్ ది కే కోఎఫిషియంట్స్ ఇక్కడ 2 అక్కడ 0 కాబట్టి 0. సో ఏమొస్తుంది మీకు 1 వస్తుంది. సో ఏ డాట్ జే వాల్యూ 1 వస్తుంది. అలాగే సిమిలర్లీ బి డాట్ జే కనుకోండి మీకు -3 వస్తుంది. సో 1 మోర్ రిలేషన్ వచ్చింది లాంబ్డా అండ్ మ్యూలో. సో ఈ 2 రిలేషన్ సాల్వ్ చేస్తే అప్పుడు మీకు లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ వస్తాయి. సో లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ తీసుకొచ్చి సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా వి బార్ అనే వెక్టార్ వచ్చేస్తుంది. అంటే వి బార్ అనే వెక్టార్ ఏమవుతుంది, లాంబ్డా వాల్యూ 4 వస్తే 4a బార్, నెక్స్ట్ మ్యూ వాల్యూ -1 సో -b బార్. సో 4a బార్ -b బార్ చేసేస్తే అప్పుడు మీకు v బార్ అనే వెక్టార్ వస్తుంది. సో నెక్స్ట్ అడుగుతుంది ఏంటి, విని విత్ ఐ ప్లస్ కే తోటి డాట్ రేట్ చేయడమే. క్వశ్చన్ కొద్దిగా లెంత్ ఉంది కానీ ఎక్కడ కూడా డిఫికల్టీ పాయింట్స్ ఎక్కడా లేవు. సో వి డాట్ సో విని ఐ ప్లస్ కేతో డాట్ రేట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2022లో వచ్చిన క్వశ్చన్. సో నెక్స్ట్ ఏ బార్ అనే వెక్టార్ ఈజ్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ రైట్ యాంగిల్. సో 90 degrees రొటేట్ చేస్తే దట్ పాసింగ్ త్రూ ది వై యాక్సిస్ ఇన్ ఇట్స్ వే. ఆ రొటేట్ అయ్యేటప్పుడు వై యాక్సిస్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ రిజల్టింగ్ వెక్టార్ ఈజ్ బి బార్, అండ్ రిజల్టింగ్ వెక్టార్ ఈజ్ బి బార్. సో ఏ బార్ అనే వెక్టార్ ఇది, ఏ బార్ అనే వెక్టార్. సో ఏ బార్ అనే వెక్టార్. సో దీన్ని ఏం చేస్తున్నాం, 90 degrees రొటేట్ చేస్తున్నాం. సో 90 degrees రొటేట్ చేస్తే అప్పుడు బి బార్ అనే వెక్టార్ వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే పాసింగ్ త్రూ వై యాక్సిస్. సో ఇదే ఆల్రెడీ వై యాక్సిస్ లాగా ఉంది కాబట్టి కొద్దిగా మార్చుదాం. సో ఏ బార్ అనే వెక్టార్ ఇది. సో ఇది ఏ బార్ అనే వెక్టార్. ఇప్పుడు దీన్ని 90 degrees రొటేట్ చేస్తున్నాం. సో 90 degrees రొటేట్ చేస్తే వచ్చే వెక్టార్ బి బార్. ఇప్పుడు వై యాక్సిస్ అంటే సో వెర్టికల్ లైన్, సో ఇది వై యాక్సిస్. సో ఇప్పుడు ఏ బార్ అనే వెక్టార్ని మీరు రొటేట్ చేస్తే 90 degrees రొటేట్ చేస్తే ఏ బార్ అనే వెక్టార్ని 90 degrees రొటేట్ చేస్తే సో ఏమవుతుంది, మీకు బి బార్ అనే వెక్టార్ వస్తుంది. సో ఈ రొటేట్ అయ్యే ప్రాసెస్లో దట్ ఈస్ పాసింగ్ త్రూ వై యాక్సిస్ గుండా పాస్ అవుతుంది. సో వై యాక్సిస్ గుండా పాస్ అవుతుంది. సో వై యాక్సిస్ మీద వెక్టార్ అంటే ఓన్లీ వై యాక్సిస్ మీద ఏమవుతుంది, ఎక్స్ అండ్ జెడ్ వాల్యూస్ 0 అవుతుంది. వై యాక్సిస్ మీద ఎక్స్ అండ్ జెడ్ వాల్యూస్ 0 అవుతుంది. ఇప్పుడు వై యాక్సిస్ మీద వెక్టార్ ఏంటి, సమ్ కాన్స్టెంట్ ఇంటూ జే. ఓకేనా. వెక్టార్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ అంటే సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఐ. ఒకవేళ యూనిట్ వెక్టార్ అయితేనేమో ఐ, యూనిట్ వెక్టార్ అయితేనే ఐ. సో ఎక్స్ యాక్సిస్ మీద ఏదైనా వెక్టార్ అంటే ఆల్ఫా ఐ. అలాగే వెక్టార్ ఆన్ ది వై యాక్సిస్ అంటే సమ్ కాన్స్టెంట్ ఇంటూ జే. ఒకవేళ యూనిట్ వెక్టార్ అంటే జే అని రాస్తాం. అలాగే వెక్టార్ అలాంగ్ ది జెడ్ యాక్సిస్ అంటే సమ్ కాన్స్టెంట్ ఇంటూ కే. అది యూనిట్ వెక్టార్ అంటే జస్ట్ కే రాస్తాం. సో ఇప్పుడు వై యాక్సిస్ మీద వెక్టార్ ఏమొస్తుంది, సమ్ కాన్స్టెంట్ ఇంటూ జే. ఎందుకు వేరియబుల్స్ అనవసరంగా యూనిట్ వెక్టార్ తీసుకుందాం.
సో వై యాక్సిస్ మీద ఒక యూనిట్ వెక్టార్ తీసుకున్నాం జే. సో ఇది రొటేట్ అవుతుంది, ఒక ప్లేన్ మీద ఇది రొటేట్ అయినప్పుడు బీ బార్ వస్తుంది. సో ఇది ఒరిజినల్ లైను. నెక్స్ట్ ఇది బీ బార్ అనేది రొటేట్ అయిన తర్వాత 90 degrees రొటేట్ అయిన తర్వాత వచ్చింది. సో ప్రాసెస్లో ఆన్ ది జర్నీలో ఏమవుతుంది, వై యాక్సిస్ని క్రాస్ అవుతుంది. సో ఈ రొటేట్ అయ్యేటప్పుడు ఒకే ప్లేన్ మీద కదా రొటేట్ అయింది కాబట్టి ఇవన్నీ కూడా కోప్లానర్ అవుతాయి. ఏంటి, సో ఏ బారు జే అండ్ బీ బార్ కోప్లానర్ అవుతాయి. సో 3 వెక్టార్స్ కోప్లానర్ అయితే అందులో వన్ ఆఫ్ ది వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ టూ అని రాయొచ్చు. సో ఇందులో ఏని, ఈ 3 కోప్లానర్ కాబట్టి ఏని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బీ బార్ అండ్ జే రాయొచ్చు, లేదంటే జేని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ అండ్ బి రాయొచ్చు, లేదంటే బీ బార్ వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ అండ్ జే రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు. కాకపోతే ఏది రాస్తే ఇక్కడ కంఫర్టబుల్ అంటే ఏ వెక్టార్స్ తెలుసు మీకు, ఏ బార్ తెలుసు. సో ఏ బార్ అనే వెక్టర్ ఆల్రెడీ ఇచ్చాడు, జే అనే వెక్టర్ అనేది మనకి క్లియర్గా తెలుసు. తెలియదు ఏంటి బీ బార్, తెలియని వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ టూ రాయండి. ఇక్కడ బీ బార్ గురించి తెలియదు కాబట్టి బీ బార్నే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ అండ్ జే రాస్తాం. సో బీ బార్ ఈక్వల్ టు సో సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఏ బార్ అండ్ ప్లస్ వన్ మోర్ కాన్స్టెంట్ అంటే ఇక్కడ లాంబ్డా రాశాం కాబట్టి నెక్స్ట్ ఇంకో కాన్స్టెంట్ ఏంటి మ్యూ ఇంటూ జే. ఇక్కడ బీ బార్ అనే వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ అండ్ జేగా రాశాం. ఎందుకు, ఏ జే బి అన్నది కోప్లానర్. ఇక్కడ క్వశ్చన్లో ఎక్కడ కోప్లానర్ అనలేదు, కాబట్టి ఇది ఎగ్జామ్లో ఐడియా రాదు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. సో కోప్లానర్ అనలేదు. మరి ఎలా గుర్తించామంటే ఒక ప్లేన్ మీద ఒక వెక్టార్ రొటేట్ అయినప్పుడు ఆ రొటేట్ అయ్యే రిజల్ట్ కూడా అదే ప్లేన్ మీద ఉంటుంది రొటేట్ అయినప్పుడు. సో ఇప్పుడు ఇదేంటి, సో ఇది పెన్. సో రొటేట్ అయినప్పుడు ఈ పెన్ బోర్డ్ మీద ఉంది, సో ఈ ప్లేన్ మీద ఉంది. రొటేట్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్ కూడా ప్లేన్ మీదనే ఉంటుంది. మధ్యలో ఇక్కడ వై యాక్సిస్ టచ్ అవుతుంది, అన్నీ కూడా బోర్డు మీదనే ఉన్నాయి. అంటే ఈ పెన్ను ఒరిజినల్ పొజిషన్లో బోర్డు మీదనే ఉంది, రొటేట్ అయిన తర్వాత 90 degrees వచ్చిన తర్వాత బోర్డు మీదనే ఉంది, మధ్యలో జర్నీలో వై యాక్సిస్ టచ్ అయినప్పుడు కూడా బోర్డు మీదనే ఉంది. కాబట్టి 3 పొజిషన్స్ కూడా బోర్డు మీద ఉన్నాయి, అంటే 3 పొజిషన్స్ కూడా ఒకే ప్లేన్ మీద ఉన్నాయి. కాబట్టి ఆ మూడింటిని కోప్లానర్ అనేది మీకు ఐడియా రావాలి. అది స్ట్రైక్ అవ్వకపోతే ఇబ్బంది పడతారు. సో అది బాగా గుర్తుపెట్టుకోండి, అంత ఈజీ ఏం కాదు, ఎగ్జామ్లో ఐడియా రావడం కష్టం. సో ఇక్కడ ఈ 3 వెక్టార్స్ని కోప్లానర్ అనేది ఇండైరెక్ట్గా ఇచ్చాడు, మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఒరిజినల్ వెక్టారు, సో ఇది ప్లేన్ మీద ఉంది, బోర్డు మీద 90 degrees రొటేట్ అయిన తర్వాత కూడా ఆ పెన్ బోర్డు మీదనే ఉంది, మధ్యలో వై యాక్సిస్ని క్రాస్ అయినప్పుడు కూడా బోర్డు మీదనే ఉంది. అప్పుడు 3 డిఫరెంట్ పొజిషన్స్ కూడా బోర్డు మీద ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ పొజిషన్స్ ఒకే ప్లేన్ మీద, బోర్డు అంటే ఏంటి ఒక ప్లేనే కదా, ఒకే ప్లేన్ మీద ఉన్నాయి కాబట్టి ఆ 3 వెక్టార్స్ ఏంటి కోప్లానర్. సో 3 వెక్టార్స్ కోప్లానర్ కాబట్టి అందులో వన్ ఆఫ్ ది వెక్టార్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ టూ రాస్తాం. దేన్ని రాస్తాం అంటే ఏదైతే మీకు కంప్లీట్గా తెలియదో ఆ వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ నోన్ వెక్టార్స్గా రాస్తాం. నోన్ వెక్టార్ అంటే ఏంటి, ఒకటి ఏ బార్ ఇంకోటి ఏంటి జే. సో ఇప్పుడు బీ బార్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ అండ్ జే రాస్తే అప్పుడు బీ బార్ అనే వెక్టార్ మీకు రఫ్గా వస్తుంది. ఇందులో అన్నోన్స్ ఏంటి లాంబ్డా అండ్ మ్యూ. ఇప్పుడు లాంబ్డా అండ్ మ్యూ కనుక్కుంటే మీకు బీ బార్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు లాంబ్డా మ్యూ కనుక్కోవడానికి, చూద్దాం. ఇప్పుడు ఏ బార్ అనేది రొటేట్ 90 degrees రొటేట్ అయితే బీ బార్ వచ్చింది అంటే అప్పుడు ఈ 2 వెక్టార్స్ పర్పెండిక్యులరేగా. ఏ బార్ అనేది 90 degrees రొటేట్ అయిన తర్వాత బీ బార్ వచ్చింది అంటే రెండింటి మధ్యలో యాంగిల్ అంతా 90 degrees. కాబట్టి ఇక్కడ ఏ బార్ అండ్ బీ బార్ అనేది ఆ పాయింట్ కూడా కొద్దిగా క్యాచ్ చేయడం కొద్దిగా కష్టమే. కాబట్టి ఏ బార్ బీ బారు పర్పెండిక్యులర్, డైరెక్ట్గా ఇవ్వలేదు. రొటేట్ 90 degrees రొటేట్ అయిందంటే మీనింగ్ ఏంటి, మరి యాంగిల్ 90 degrees ఉన్నట్టే కదా, అంటే పర్పెండిక్యులరే. కాబట్టి 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ అయితే వాటి డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి బి డాట్ ఏ 0 అవుతుంది. సో ఇప్పుడు బీ బార్ అనే వెక్టార్ని ఈ వెక్టార్ని ఏ తోటి డాట్ ప్రోడక్ట్ చేయండి, అప్పుడు లాంబ్డా అండ్ మ్యూలో మీ కాన్స్టెంట్స్ ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ చేయడం ఈజీనే, చేసేస్తారు. సో ఫస్ట్ ఐజేకే కోఎఫిషియెంట్స్ సపరేట్ చేసి మీరు డాట్ ప్రోడక్ట్ చేసేయండి. సో సింప్లిఫికేషన్ చేయండి, మరి ఎగ్జామ్లో ఇబ్బంది పడతారు. మీరు రఫ్ పేపర్ మీద నేను సింప్లిఫికేషన్ ఏం చెప్పట్లేదు. సో మీరు నోట్ చేసేటప్పుడు సింప్లిఫికేషన్ చేయండి, ఎందుకంటే అవే మీకు ఎగ్జామ్లో టైం వేస్ట్ అవుతుంది. సో ఆ సింప్లిఫికేషన్ ఇక్కడ చేస్తేనే ఎగ్జామ్లో మీకు టైం వేస్ట్ అవ్వదు. సో లాంబ్డా అండ్ మ్యూలో రిలేషన్ వచ్చింది కాబట్టి మ్యూ ఈక్వల్ టు -3 లాంబ్డా. సో ఇక్కడ మ్యూ బదులు మీరు -3 లాంబ్డా రాసేయచ్చు.
మ్యూ బదులు -3 లాంబ్డా, ఇక్కడ మ్యూ బదులు -3 లాంబ్డా రాసేస్తే అప్పుడు కంప్లీట్గా మీకు ఒక అన్నోన్, మ్యూ బదులు కూడా -3 లాంబ్డా రాశాం కాబట్టి అప్పుడు ఓన్లీ ఒక అన్నోనే వస్తుంది, అదేంటి లాంబ్డా. సో అప్పుడు సింప్లిఫై చేస్తే మీకు బీ బార్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ ఒక అన్నోను, అదేంటి లాంబ్డా. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకో పాయింట్, అన్నీ ఇక్కడ ఇండైరెక్ట్గా ఉన్నాయి. సో ఈ లాంబ్డా కనుక్కుంటే బీ బార్ వస్తుంది. మరి ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఏమి ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఏ బార్ అనేది 90 degrees రొటేట్ అయినప్పుడు ఇక్కడ బీ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ పెన్ అనేది రొటేట్ అయిన తర్వాత 90 degrees రొటేట్ అయినంత మాత్రాన్ని ఈ పెన్ను సైజు పెరగదు, తగ్గదు. కాబట్టి ఒరిజినల్ పొజిషన్ ఏ బారు, ఫైనల్ పొజిషన్ బీ బారు. కాబట్టి డైరెక్షన్ మారుతుంది కానీ పెన్ను లెంత్ మారదు. కాబట్టి ఓల్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుందో న్యూ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా మ్యాగ్నిట్యూడ్ అంతే ఉంటుంది. కాబట్టి ఏ అండ్ బి ఆర్ పర్పెండిక్యులర్ అని చెప్పొచ్చు. ఏ మోడ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ బీ బార్ అని చెప్పొచ్చు. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుందో రొటేట్ అయిన తర్వాత ఫైనల్ పొజిషన్ కూడా ఈ పెన్ను లెంత్ మారదు కాబట్టి మోడ్ ఏ ఈక్వల్ టు మోడ్ బీ బార్. సో మోడ్ ఏ ఈక్వల్ టు మోడ్ బీ బార్ అంటే ఆల్రెడీ క్లియర్గా మీకు ఏ బార్ అనే వెక్టార్ తెలుసు కాబట్టి మోడ్ ఏ కనుక్కుంటారు, దాన్ని మోడ్ బీ బార్కి ఈక్వేట్ చేస్తే మీకు అప్పుడు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. సో లాంబ్డా వాల్యూ వచ్చేసిందంటే లాంబ్డా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీ వాల్యూ కూడా వస్తుంది. ఇప్పుడు లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో రాసేస్తే, సో లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో రాసేస్తే అప్పుడు బీ బార్ అనే వెక్టార్ వస్తుంది. అయితే ఇక్కడ మీకు లాంబ్డా వాల్యూ +or-√2 వస్తుంది. ప్లస్ తీసుకుందామా మైనస్ తీసుకుందామా అది కూడా ఇంపార్టెంట్. సో మరి +√2 తీసుకుందామా -√2 తీసుకుందామా అంటే ఇక్కడ అక్యూట్ యాంగిల్ అబ్ట్యూస్ యాంగిల్ ఏమి ఇవ్వలేదు అక్కడ. కానీ సో ఇప్పుడు -√2 +√2 వచ్చింది. ఇందులో ఏది తీసుకోవాలంటే జనరల్గా మీకు ఏం తెలియనప్పుడు +√2నే తీసుకుంటారు, కానీ ఇక్కడ +√2 తీసుకోవడానికి లేదు. ఎందుకు +√2 తీసుకుంటే ఏమొస్తుంది అంటే ఇది √2 - i - j + k, అప్పుడు ఇది బీ బార్ అనే వెక్టార్. ఇప్పుడు ఈ బీ బార్కి జేకి డాట్ పెట్టి చూడండి మధ్యలో యాంగిల్. సో బీ డాట్ ఏ, బీ డాట్ జే. సో మీకు ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. బీ డాట్ జే వేస్తే నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ అయితే ఆవిడ ఏమవుతుంది, అబ్ట్యూస్ యాంగిల్ వస్తుంది. అంటే ఇది బీ బార్ కదా. సో బీ బార్ని విత్ జే తోటి డాట్ పెట్టి చేస్తే నెగిటివ్ వస్తుంది. సో బీ బార్ అంటే ఏంటి, ఒకవేళ మీరు లాంబ్డా వాల్యూ √2 తీసుకుంటే సో √2 - √2i - √2j నెక్స్ట్ √2k. సో దీన్ని జే తోటి డాట్ పెట్టి చేశారనుకోండి, జే తోటి డాట్ పెట్టి చేస్తే ఏమొస్తుంది మీకు -√2 వస్తుంది. సో ఏమొస్తుంది, నెగిటివ్ వచ్చింది. డాట్ పెట్టి నెగిటివ్ వచ్చిందంటే అర్థం ఏంటి, సో ఇదేంటి వీటి మధ్యలో డాట్ పెట్టి నెగిటివ్ వస్తే బీకి జేకి మధ్యలో యాంగిల్ అబ్ట్యూస్ యాంగిల్ అని. కానీ బీకి జేకి మధ్యలో యాంగిల్ అబ్ట్యూస్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే ఏ దగ్గర నుంచి 90 degrees రొటేట్ అయితే బీ బార్ వచ్చింది, ఓకేనా. మధ్యలో ఆ ప్రాసెస్లో మధ్యలో దీన్ని టచ్ అవుతుంది అంటే ఓవరాల్గా టోటల్ యాంగిలే 90. అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, ఇంకా 90 కంటే తక్కువే అవుతుంది. కాబట్టి 90 కంటే తక్కువే అవుతుంది కాబట్టి ఇదేంటి అక్యూట్ యాంగిల్ ఏమవుతుంది, అక్యూట్ యాంగిల్ అవుతుంది. సో ఇట్లాంటి ట్విస్టులు ఉంటాయి. సో జనరల్గా ఏమి ఇవ్వలేదు కాబట్టి మీరు √2 తీసుకుంటారు, చాలా డేంజరస్ ప్రాబ్లము. సో మంచిగా అంత ప్రాబ్లం అంతా అయిపోయిన తర్వాత ఫినిషింగ్లో మీకు తప్పు వస్తుంది. ఎందుకంటే ఏం తెలియనప్పుడు మీకు జనరల్గా అలవాటు ప్రకారం పాజిటివ్ తీసుకుంటాం, కానీ పాజిటివ్ తీసుకుంటే అప్పుడు బీకి జేకి మధ్యలో డాట్ పెట్టి చేస్తే నెగిటివ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి. కాబట్టి నెగిటివ్ అయితే అప్పుడు ఏమవుతుంది, అబ్ట్యూస్ యాంగిల్ అవుతుంది. కానీ అబ్ట్యూస్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే ఏ బి మధ్యలోనే 90 అయినప్పుడు ఇటు మధ్యలో ఇంకా 90 కంటే తక్కువే ఉంటుంది. కాబట్టి బీ డాట్ జే అనేది నెగిటివ్ రాకూడదు. కాబట్టి బీ డాట్ జే అనేది ఏం కావాలి, పాజిటివ్ రావాలంటే ఇక్కడ ఆల్రెడీ జే కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది కాబట్టి అప్పుడు ఇది కూడా నెగిటివ్ అయితే అప్పుడు నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. కాబట్టి లాంబ్డా వాల్యూ -√2 తీసుకుంటే అంటే +√2 తీసుకున్నాం, అదే -√2 తీసుకుంటే ఆ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు జే కోఎఫిషియంట్ ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. జే కోఎఫిషియంట్ పాజిటివ్ అవుతుంది కాబట్టి అప్పుడు జే తోటి డాట్ పెట్ చేస్తే మీకు పాజిటివ్ వస్తుంది. ఒకవేళ జే కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంటే జే తోటి డాట్ పెట్ చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది. ఓకే, అలాగే నెక్స్ట్ ఇలాగే జెడ్ యాక్సిస్తో కూడా అనొచ్చు. సో జెడ్ యాక్సిస్ తోటి మీకు డాట్ పెట్ చేస్తే పాజిటివ్ అయితేనేమో అక్యూట్ యాంగిల్, నెగిటివ్ వస్తేనేమో అబ్ట్యూస్ యాంగిల్. ఇప్పుడు అవసరమైనప్పుడు అది కూడా చూస్తారు. సో ఇక్కడ మనకి ఓన్లీ జే తోటి కాబట్టి సో జే తోటి డాట్ పెట్ చేస్తే పాజిటివ్ రావాలి. కాబట్టి జే కోఎఫిషియంట్ అనేది పాజిటివ్ రావాలంటే
ఇక్కడ మీకు లాంబ్డా వాల్యూ ఇక్కడ ఆల్రెడీ జే కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది కాబట్టి లాంబ్డా వాల్యూ -√3 తీసుకుంటే √2 తీసుకుంటే ఆ నెగిటివ్ కలిసి మీకు ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. కాబట్టి లాంబ్డా వాల్యూ ఏంటి -√2. సో మైనస్ లోపల తీసుకెళ్ళిపోతే √2, సో I + J - K వస్తుంది. సో ఇది బీ బార్. సో ఇదే క్వశ్చన్ని జెడ్ యాక్సిస్ తోటి యాంగిల్ ఎంత చేస్తుందంటే క్లియర్ చెప్పొచ్చు. జెడ్ యాక్సిస్ అంటే కే, ఇక్కడ కే కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది కాబట్టి జెడ్ యాక్సిస్ తోటి ఏం చేస్తుంది అబ్ట్యూస్ యాంగిల్ చేస్తుంది. ఎక్స్ యాక్సిస్ తోటి ఐ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది కాబట్టి ఐతో డాట్ ప్రొడక్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. జే కోఎఫిషియంట్ కూడా పాజిటివ్ ఉంది కాబట్టి జేతో డాట్ ప్రొడక్ట్ చేసినా కూడా పాజిటివ్ వస్తుంది. కే కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది కాబట్టి కేతో డాట్ ప్రొడక్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది. కాబట్టి జెడ్ యాక్సిస్ తోటి నెగిటివ్, కే అంటే ఏంటి అలాంగ్ ది జెడ్ యాక్సిస్, కాబట్టి జెడ్ యాక్సిస్ తోటి ఇది ఏం చేస్తుంది అబ్ట్యూస్ యాంగిల్ చేస్తుంది. అంటే అడగలేదు కానీ చూస్తున్నాం. అలాగే ఎక్స్ యాక్సిస్ తోటి అక్యూట్ యాంగిల్ చేస్తుంది, వై యాక్సిస్తో కూడా అక్యూట్ యాంగిల్ చేస్తుంది, బట్ జెడ్ యాక్సిస్తో మాత్రం అబ్ట్యూస్ యాంగిల్ చేస్తుంది. సో బీ బార్ అనే వెక్టార్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఏమన్నాడు 3a బార్ ప్లస్ √2b బార్. ఇక √2 అనేది ఓన్లీ 2k. సో ఏ బార్ అనే వెక్టార్ తెలుసు, 3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారు. నెక్స్ట్ √2 ఇంటూ బీ బార్, బీ బార్ ఆల్రెడీ ఇప్పుడే వచ్చేసింది మనకి. సో దీన్ని √2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే సో వచ్చేస్తుంది. రెండింటి సమ్ కనుక్కుంటారు, అప్పుడు మీకు 3a ప్లస్ √b బార్ అంటే ఆ రెండు వెక్టార్స్ని యాడ్ చేసేస్తారు. సో 3a బార్ ప్లస్ √2b బార్ యాడ్ చేసేస్తే ఈ వెక్టార్ వస్తుంది. ఇప్పుడు ఇది సి తోటి ప్రొజెక్షన్ అన్నాడు, సి తోటి ప్రొజెక్షన్. సో ఈ వెక్టార్ సి తోటి ప్రొజెక్షన్ అంటే ఏంటి, ఈ వెక్టార్ని సి తోటి డాట్ పెట్ చేసి బై mod ఆఫ్ సి అని రాసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ రెండింటి మధ్యలో డాట్ పెట్ అంటే సి అనే వెక్టార్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ఈ వెక్టార్ ఏంటి -i + 8j + k. సో డాట్ పెట్ చేసి బై mod సి రాసేది మీకు ప్రొజెక్షన్ వస్తుంది. క్వశ్చన్ బాగా లెంతీ. సో ఇక్కడ అన్ని ఇండైరెక్ట్ ఇచ్చాడు పాయింట్స్. ఒకటి ఫస్ట్ కోప్లానర్ అనే పాయింట్ ఎక్కడా లేదు కాబట్టి రొటేట్ అయినప్పుడు ఒకే ప్లేన్ ఉంటుంది కాబట్టి కోప్లానర్ అనే పాయింట్ క్యాచ్ చేసాం. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఏమి ఇవ్వలేదు కాబట్టి 90 degrees రొటేట్ అయ్యాడంటే అక్కడ ఇండైరెక్ట్గా ఇచ్చినట్టే దాదాపుగా ఓకే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. నెక్స్ట్ ఇక్కడ లాంబ్డా వాల్యూస్ +√2 +−r తీసుకోవడం ఇంపార్టెంట్. సో మీరు +√2 తీసుకుంటే అప్పుడు జే తోటి అబ్ట్యూస్ యాంగిల్ వస్తుంది, కానీ అసలు ఏకి బి మధ్యలో 90 ఉన్నప్పుడు ఇంకా మీకు <90 వస్తుంది. అక్కడ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కొద్ది ట్విస్టులు ఉన్నాయి, కొద్ది జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తే అప్పుడు మీకు ఎక్కువసార్లు రిపీట్ చేస్తే ఇలాంటి ఐడియాస్ మీకు ఎగ్జామ్లో వస్తాయి. ఓన్లీ జస్ట్ వన్ టైం వింటే రాదు. సో ఇప్పుడు ఈ వీడియోలో చాలా వరకు క్వశ్చన్స్ ఈజీ అని ఉంటాయి. ఏవైతే డిఫికల్ట్ ఉన్నాయో ఆ క్వశ్చన్ నెంబరు ఆ వీడియోలో ఆ క్వశ్చన్ నెంబర్ నోట్ చేసుకుంటే మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం రివిజన్ చేసేటప్పుడు ఎక్కడైతే మీరు స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉందో వాటిని మాత్రమే మీరు రివైజ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ కొన్ని క్వశ్చన్స్ కొలినియర్ కోప్లానర్ ఈజీ ఉన్నాయి, దాన్ని రెండోసారి ఇంకా మళ్ళీ రివిజన్ అవసరం లేదు. సో ట్విస్ట్ ఎక్కడ ఉందో వాటిని మాత్రమే రివైజ్ చేసుకోవచ్చు. ఇంకా డిఫికల్ట్ ఉందనుకోండి మూడోసారి కూడా రివైజ్ చేయొచ్చు. కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ మీరు వీడియో నెంబరు నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు టైము అనేది కూడా పెట్టుకుంటే మీరు డైరెక్ట్గా ఆ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు.